కోనసీమ జిల్లా కూటమిలో రచ్చరేగింది. టీడీపీ నేతలపై బహిరంగంగానే అసంతృప్తిని వ్యక్తం చేస్తున్నారు జనసేన నేతలు, కార్యకర్తలు. ముమ్మడివరం నియోజకవర్గం కోమనపల్లి జనసేన విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ సమావేశంలో టీడీపీ నేతలపై అసంతృప్తిని వెళ్లగక్కారు జనసేన నేతలు. టీడీపీ నేతలు తమను ఏ కార్యక్రమాలకు పిలవటం లేదంటూ ఆందోళనకు దిగారు. నీటి సంఘాల ఎన్నికల్లోనూ తమకు అన్యాయం చేశారని ఆరోపించారు. ఇసుక ర్యాంపులు, ప్రభుత్వ పథకాలు, మినీ గోకులాలు దక్కకుండా చేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికలకు ముందు సమాన హోదా ఇస్తామన్న టీడీపీ నేతలు ఇప్పుడు తమను పక్కన పెట్టడంపై మండిపడుతున్నారు జనసేన కార్యకర్తలు. తెలుగుదేశం నుంచి ఏ విధమైన గుర్తింపు లేదండి. అంటే ముందు డైరెక్ట్గా చెప్పేస్తున్నాం అండి. ఇసుక ర్యాంపుల్లో కానీ ఏదైనా చిన్న చిన్న రోడ్లు కానీ పిలుపులు కానీ ఏమి ఉండలేదండి. మనం ఓటు వేసినప్పుడు జెండాలు మోసినప్పుడు మాత్రం మనకు కావాల్సి వచ్చిందండి నాయకులకి సరైన స్థానం ఓట్ల గుర్తింపు. ఆ సమస్య ఎప్పుడో చెప్పామండి, నాయకులు ఎవరో పట్టించుకోలేదు. ఇప్పుడు మళ్ళీ 2 నెలలు పోయి అదే మీటింగ్ పెట్టారండి. ఇప్పుడు ఏం చెప్తారో చెప్పమానండి. గుర్తింపు ఇవ్వట్లేదండి. 5 గంటలకు వెళ్ళి కొబ్బరికాయ కొట్టేసి నాకు 500 600 జేబులో పెట్టేసుకుంటే నాకు ఎప్పుడు 7 గంటలకు మాకు తెలిసిందండి. మేము వెళ్ళి జనసేన కుర్రలు ముగ్గురు వెళ్ళి సూర్యబాబు, నేను, భాస్కర్రావు రాటార్థం వెళ్ళి ఆపు సారీ తప్పు మర్చిపోయాం, మీరు ఓ విషయం ఏంటంటే బిజీగా ఉన్నారంటే చెప్పలేకపోయారంటే. మరి ఫోన్ కూడా బిజీగా ఉంటుంది ఏంటండి.